అందరికీ నమస్కారం. తెలంగాణ సామాజిక సందర్భాలను అద్భుతంగా కవిత్వం చేస్తున్న కవుల్లో ఒకరు పెనుగొండ బసవేశ్వర్. పెనుగొండ బసవేశ్వర్ అన్న రాసిన కవిత్వము ప్రశ్నను మింగిన కాలము. విదేశాలకు వెళ్తున్న కొడుకులను బిడ్డలను విడిచి వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు ఎంత బాధపడతారో తన మొదటి కవిత్వంలో చెప్పిండు. ఆ కవితను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నా. కవిత పేరు ఆ సూట్ కేసులు జాగ్రత్త నాన్న. రెక్కలు తొడిగి పక్షులను ఎగిరేయడం ఇక్కడ ఇంటింటికి మామూలే అయినా టాటా చెప్పాలంటే చెయ్యి రావట్లే నాన్న. విదేశాల్లో చదవాలన్న నీ కోరిక కోసం వీసా రావాలని దేవుణ్ణి మొక్కిన నేనే వీడుకోలు చెప్ప విలవిలలాడుతున్నా. నిద్రలేని రాత్రుల వెలుగుల గుండా ఎన్ని నిషీది కలల్ని మన కోసం అల్లుకున్నావో. కొత్త తూర్పును వెలిగించే కాగడావై పశ్చిమ దేశంలో అడుగు పెడుతున్నావు. నువ్వెక్కే నిచ్చెనకు ఊతమవ్వాలని తన్నుకొచ్చే దుఃఖాన్ని దారి మళ్లిస్తున్నా. కళ్ళల్లో వరద అస్సలు కనిపించకుండా నవ్వుల్ని అడుక్కొచ్చి అలలపై పేర్చుతున్నా. మమ్మల్ని అమ్మా నాన్నలుగా మార్చిన 2.5 కిలోల తెల్ల గులాబీ మొలక ఇప్పుడు 2.5 దశాబ్దాల చెట్టయిందో సంతోషాల ప్రయాణంలో తెలియనే లేదు. భుజాల మీద నిన్ను ఆడించినవి మొదలు పంద్యాల్లో నన్ను ఓడించిన వాటి వరకు విస్తరించిన సుందర జీవన సముద్రంలో వేవేల అనుభూతులు ఎన్నని. నువ్వు తీసుకెళ్లేవి సూట్ కేసులు కాదు, కొండంత ప్రేమను గుండెల్లో నింపుకొని బరువెక్కిన మా 3 మనసులు. అవి అన్నీ జాగ్రత్త నీతో కలిపి 4. నువ్వు వెలిగించి వెళ్తున్న శూన్యాన్ని నీ జ్ఞాపకాల మూటలతో నింపి పెడతాం. ఎదిగే క్రమంలో వేసే నీ ప్రతి ముందడుగులో ఎడబాటు కన్నీటిని కొద్దిగా చెరిపేస్తాం. ఆల్ ది బెస్ట్ చిన్ను. నువ్వు వెలిగించి వెళ్తున్న శూన్యాన్ని నీ జ్ఞాపకాల మూటలతో నింపి పెడతాం. ఎదిగే క్రమంలో వేసే నీ ప్రతి ముందడుగులో ఎడబాటు కన్నీటిని కొద్దిగా చెరిపేస్తాం. ఆల్ ది బెస్ట్ చిన్ను. థ్యాంక్ యూ.